మన చర్చిలో ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఒక యవనస్తురాలు రక్షణ పొందక మునుపు లోకానుసారమైన సంగీతం అంటే బాగా ఇష్టం అంట. అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని ఆ ఫోన్ లో యాపిల్ మ్యూజిక్ లేకపోతే గానాయో రాగాయో ఏ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆ యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసేసుకుని నెలకింత సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని కట్టేసి ఇంక 24 గంటలు పాటలు వినడమే. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని పడుకుని పోయేదట. ఇంకా ఎప్పుడు మరి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు దాకా అవన్నీ రన్ అవుతున్న పాటలు, లోక సంబంధమైన పాటలు. కొంతమంది మ్యూజిక్ చాలా బాగుందండి, చర్చిలో ఇలాంటి మ్యూజిక్ ఉండదు కదా, అందును బట్టి మేము మ్యూజిక్ కోసం ఏం చేస్తున్నాం, ముందు మ్యూజిక్ కోసం స్టార్ట్ చేస్తావు, ఆ తర్వాత సాహిత్యం అంతా నీకేం చేస్తుంది, వంట పడుతుంది. ఒకసారి మా సిట్అవుట్ లో కూర్చుని నేను టీ తాగుతుంటే మార్నింగ్ టైంలో కొంతమంది పిల్లలు మా ఇంటి ముందు వెళ్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. అందులో ఒక అమ్మాయి పాట పాడుతుంది. సరే బాగా పాడుతుంది కదా, పాట ఏంటో నాకేంటో తెలియదు ఆ పాట ఏంటో, బట్ ఐ నోటీస్ దట్ షీ వాజ్ సింగింగ్ సంథింగ్. పిలిచాను, ఇలా బాబు పాప ఒకసారి రండి అమ్మా. వచ్చారు, నువ్వు ఇప్పుడు పాట పాడుతావు కదా, ఆ పాట ఏంటో పాడమ్మన్నా. వద్దు వద్దాం, పర్లేదు పాడు. ఇప్పుడు ఏం పాడేవాడి, సార్ వస్తారా వస్తారా అని పాడుతుంది. సార్ వస్తారా వస్తారా వస్తారా. ఆ వయసు ఎంత, 10 సంవత్సరాలు కూడా లేవు, అప్పుడే సార్లు పిలుస్తుంది అమ్మగారు. ఏమి నేర్చుకున్నావు, లోక సంబంధ సాహిత్యం. నీకు కొన్ని పాటలు ఆయా సందర్భాల్లో రోడ్ల మీద వేస్తుంటారు పండగల పేరు మీద. కొంతమంది పండగలు అంటే ఏంటి, అసలైన పాటలు ప్లే చేయడం పండగలు అంతే, వాటికి డాన్స్ వేయడం పండగలు. కొంతమందికి ఆ పాటల్లో వచ్చే ఆ మాటలు ఎంత అశ్లీలంగా ఉంటాయో, లేదా పిల్లల్ని ఎంత తప్పుదారి పట్టిస్తున్నా ఆలోచించే. పూర్వ దినాల్లో ఆ అంటే అమ్మ అనేవారు, ఇప్పుడు ఆ అంటే అమలాపురం అంటారు. ఎందుకోసం, రాశాడు ఎవడో ఆ సాహిత్యం సినిమా పాటల్లో. ఇప్పుడు ఆ అన్న చోట అమ్మ పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది, అమలాపురం. దౌర్భాగ్యం కాదా ఇది? యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవుడి జనరల్ దేవుని వాక్యం వినడం ప్రారంభించింది. ప్రభు ఆ వరల్డ్ మ్యూజిక్ అనబడే ఆ బంధకాల్లోంచి యవనస్తులను విడిపించారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ మ్యూజిక్ నుండి విడుదల పొందింది, ఆ పాటలను విడుదల పొందింది. ఇప్పుడు మరి వింటున్నామమ్మా, విన్నానన్న ఏ పాటలో, యేసయ్య పాటలు వింటున్నాను, దేవుని పాటలు వింటు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలా నాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. ఇప్పటిదాకా లోకానుసారమైన లోక సంబంధమైన ప్రేమల గురించి విన్నదేమో, కానీ ఇప్పుడు ఇలాంటిదా యేసయ్య ప్రేమ. నన్ను తోల నాడకుండా నా మీద ఏం చూపించింది. ఎస్, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఇట్ ఈస్. దేవుని ప్రేమ మనల్ని తోలనాడే ప్రేమ కాదు, మనల్ని ద్వేషించే ప్రేమ కాదు, మనల్ని ప్రక్కకు నెట్టేసే ప్రేమ కాదు. దట్ లవ్ దట్ ఎంబ్రేసెస్ us all the time. What a pure love of God.